ఏ ఓటేస్తే మనకేమొస్తుంది అయ్యా? ఎవరో ఒకరు గెలుస్తారు, పదవికి ఎక్కుతారు, అందులో మనకేం ఫాయిదా అనేటోళ్ళు మన చుట్టూ పక్కా ఉంటారబ్బా. అరే అట్లా కాదురా నాయన, ఓటెయ్యాలి, పని మంతులను గెలిపియాలి అని ఎంత మొత్తుకున్నా అయితే నాకేంది అంటారు ఉత్తములు. పదో పరకో పైసలు ఇచ్చి ఇంత మందు దాపిస్తే గప్పుడు ఓటేస్తామనేటోళ్ళు కొందరు. అయితే అందరితోని ఓట్లేపిస్తానికి ఆడాడ ఏం చేస్తుర్రో సుడురి జరా. ఓటేసిరాన్రి టిఫిన్లు కుమ్మున్రని ఒకళ్ళు, ఏలుకు ఇంకంటించుకొన్రి ఫ్రీగా ప్రయాణం చేయిండ్రని ఇంకొకళ్ళు, ఓటేసొచ్చి డిస్కౌంట్ ఆఫర్ల సినిమా చూడున్రని ఓతానా, ఓటేసినోళ్లకు తిన్నంత తిండి అని ఇంకోతానా. ఇట్లా ఆఫర్లు నడుస్తున్నాయి దేశంలా. మొన్న కర్ణాటకలనైతే ఓటేసొచ్చి ఏలుకు ఇంకు చూపిస్తే బీర్లే ఫ్రీగా ఇచ్చినట్టుల్లో. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లా 13 నాడు ఓట్లున్నాయి. ఏలుకు ఇంకంటించుకుంటానికి ఓతోళ్ళ కోసానికి, ఓటేసి వచ్చినోళ్ళ కోసానికి 3 వద్దులు బస్సుల ఫ్రీగా ప్రయాణం చేసే సౌలతి చేసింది ఆర్టీసీ. అట్లనే స్వీట్ హౌస్లు, హోటళ్లు సుత ఆఫర్లు పెట్టినాయి. ఇక హర్యానాలో ఓటేసి మల్టీప్లెక్స్ ల సినిమాకు పోతే టికెట్ మీద స్నాక్స్ మీద డిస్కౌంట్. బొంబాయిలో 20 తారీఖు నాడు ఓటేస్తోళ్లకు మెట్రోల 100కి 10 రూపాయలు తక్కువ తీసుకుంటామని సాటింపేసిండ్రు. మహాబలేశ్వరంలో ఓ రెస్టారెంట్ వాళ్ళైతే 100కి 25 రూపాయలు డిస్కౌంట్ పెట్టిండ్రు. ఆగో మరి మన తానేం ఆఫర్లు లేవా అనేరు. ఉన్నాయి. సోమవారం నాడు ఏలుకు ఇంకంటించుకుంటానికి పోతోళ్లకు, ఇంకంటించుకుంటోళ్లను ఫ్రీగా పోలింగ్ సెంటర్లకు తీసుకుపోతామని ఆఫర్ ఇచ్చింది ర్యాపిడో కంపెనీ. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో ఉన్నోళ్ళకే గీ భాగ్యం. అట్లనే ఓటేసి వచ్చినోళ్లకు పుక్కట్ల వైద్యం చేస్తామని హైదరాబాద్ లో ఓ దవాఖానోళ్ళు ఆఫర్ పెట్టిండ్రు. ఓటేసుడంటే ఆస్తులు రాసిచ్చినట్టు ఫీల్ అవుతుంటారు కదా సిటీ పబ్లిక్. గిట్లా ఆఫర్లు, డిస్కౌంట్లు పెడితేనన్నా ఓటేస్తారని మనోళ్ళ ఆపొచ్చనన్నట్టు.